అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. సో, మన డైలీ లైఫ్‌లో చాలామంది ఏంటంటే బరువు తగ్గాలని అండ్ డైట్ అనేది చేస్తూ ఉంటారు. సో, ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు. సో, ఈ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల, అలాగే బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తీసుకోవాలో తెలియక వేరే ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో, దానివల్ల కూడా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నిపుణులైతే అంటున్నారు. మన డైలీ లైఫ్‌లో దినచర్య అంటే మార్నింగ్ చేసే దినచర్యే మనకి రోజంతటి కూడా ఎనర్జీనిస్తుంది. అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్టే మనకి మంచి స్ట్రెంగ్త్‌నిస్తుంది. సో, మనం తీసుకునే ఫుడ్ అంటే మార్నింగ్ తీసుకునే ఫుడ్ వల్లే మనం ఆ రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండాలా, లేదంటే డల్‌గా ఉండాలా, దాన్ని బట్టి మనం ప్రతిరోజు ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి, ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే మనకి యూజ్ అవుతుంది, అలాగే ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకూడదో ఈరోజు చూద్దాం. ఫస్ట్ మనం తినకూడనివి చెప్పుకుందాం. చాలామంది బరువు తగ్గడం కోసం బ్రేక్‌ఫాస్ట్ మానేస్తారు. అలా మానేయడం మంచిది కాదు. అలా మానేయడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశాలున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. ప్రాసెస్డ్ బ్రేక్‌ఫాస్ట్ అలా అవి కూడా మంచిది కాదు. సో, దానివల్ల కూడా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ హెల్త్‌ని కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంది. అండ్ దీంతో పాటు అధిక షుగర్ లెవెల్స్ ఉన్న బ్రేక్‌ఫాస్ట్ తినడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఈ కాఫీ, టీ ఎక్కువ తీసుకుంటుంటారు ఎర్లీ మార్నింగ్. సో, దానివల్ల కూడా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ అది హెల్త్‌కి కూడా మంచిది కాదు. సో, ఇప్పుడు మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మార్నింగ్ ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో, ఫస్ట్ మనం బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటే కనుక మంచి ప్రోటీన్ ఉంటుంది. అలాగే దీంతో పాటు మల్టీగ్రెయిన్ బ్రెడ్స్ కానివ్వండి, అలాగే స్మూదీస్ అంటే కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్‌తో స్మూదీస్ అనేవి చేసుకుంటూ ఉంటారు. అవి తీసుకున్న హెల్త్‌కి చాలా మంచిది. అలాగే తేనె, అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ కానివ్వండి, ఇట్లాంటివి తీసుకోవడం వల్ల నట్స్, ఓట్స్ ఇవన్నీ కూడా హెల్త్‌కి చాలా మంచిది. సో, ఇవన్నీ కూడా మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో యాడ్ చేసుకుంటే కనుక మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ దీంతో పాటు బరువు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. సో, ఇవండి. అండ్ మీరు డైలీ చేసే మిస్టేక్స్‌ని ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు మిస్టేక్స్ అనేవి చేయకుండా మంచి ఫుడ్ తీసుకోండి అండ్ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి. సో, ఇదండి ఇవాల్టి హెల్త్ టిప్. మరొక టిప్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ.